ఇప్పుడు మా మనసులో ఇక్కడనే కూర్చుంటున్నాం సార్. మా సంఘం నడవచ్చి 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక రూమ్ కావాలని అప్పుడు కాదు అవుతున్నాయి. బీడీలు లేని వాళ్ళకు మొన్న పింఛన్ మళ్ళీ కొత్తగా కూడా రాయించుకుని ఉన్నారు కదా ఈ 4 ఏళ్ళలో వాళ్ళే కూడా మళ్ళీ వస్తున్నాయి. ఈ రెండైతే పక్కా చెప్పాలి. ఇప్పటికే ఏమన్నా ఏం చేస్తాడో ఆ సార్కే మీకు అనుబంధం చేస్తున్నా కదా, రోజు తిరుగుతున్నా కదా, లోకాల్లో దొరుకుతున్నాను ఎవరికైనా. జగిత్యాల జిల్లా చేసినాం, గంట పెద్ద దవాఖాన కడుతున్నాం. 4 ఏళ్ళ తల్లి పిల్లల కోసం, మహిళల కోసం. ఈయనే కొత్త బస్ స్టాండ్ కాడ చెరువుకి ఇంత మంచిగా చేసినాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఒకటొకటి చెప్పుకుంటూ పోతే బోలేడు విన్నదా. ఈ టైంలో నేను కూడా దవాఖాన చాలా మంది అందరూ తెలుసు కదా. నేను ఉంటున్నాను అలా గోవుల్లో పెట్టినా ఏమైతుందో కూడా తెలుసు. అంతేనే కదా. నీకు నేనే సీనియర్ అయినా 2 గంటల వెయిట్ చేయడం. ముంగడు పంపి మాకు కొంచెం పేర్లు అమ్మనే రాముదా ఇంకొకరు కూడా తీసుకెళ్ళి కొద్దిగా వెనక రావా ఈరోజు దగ్గరి అసలు విషయ దూరం మా యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ జగిత్యాల జిల్లా అవడం, జిల్లా అయిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందడం. మరి దానికి కారణం ఇవాళ కరీంనగర్లో ఉండాల్సిన ప్రతి ఆఫీస్ ఇవాళ విద్యదే కానీ, వైద్యం కానీ, లేబర్ ఆఫీస్ కానీ, కరెంట్ ఆఫీస్ కానీ, అట్లా ప్రతిదీ ఇవాళ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీసులు ప్రతి ఆఫీసు ఇవాళ జగిత్యాల ఉంది. అదేవిధంగా వేగంగా విస్తరించబడతా ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ మంచి మెడికల్ కాలేజ్ కూడా ఇస్తారు. అంటే ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిమ లేకపోతే చెల్మడలాగా అట్లాంటి హాస్పిటల్ వస్తుంది.
పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే మేము 50 కోట్లు ఇచ్చుకున్నాం. ఇప్పటికే మనకు అర్థమవుతా ఉంది ఆ రోడ్డు చూస్తేనే క్వాలిటీ ఏంది తెలంగాణ ప్రభుత్వంది. పాత మున్సిపాలిటీ రోడ్లు ఎట్లుండే అనేది ఒక్క రోడ్డు చూస్తే చాలు. అది ఇంత అంత కాదు, ఇక్కడికి వెళ్ళి పెడితే జమా మస్జిద్ దానికి వేసినాం. అంటే అంత నాణ్యతతోటి మనం ఇవాళ రోడ్డు కూడా వేస్తున్నాం. అట్లా మనం 50 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. ఇవాళ విశ్వబ్రహ్మలు మరి మనకు తెలుసు, ఆనాడు సార్కు గురువు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ దగ్గర పెట్టుకున్నాం. దాంట్లో నాది కూడా ప్రకీలం. రెండవది తమ్ముడు శ్రీకాంతాచారి గారు ఆనాడు ఇదే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు దీక్ష ప్రారంభించి సావో రేవో తేల్చుకుంటా అంటే డిసెంబర్ 9 నాడు అనౌన్స్ చేసింది సోనియా గాంధీ. ఆమె పుట్టింది అన్నాడు అనౌన్స్ చేసి 4 రోజులు తిరగక ముందే ఇదే చంద్రబాబు నాయుడు ఆంధ్ర నాయకులు లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర వాళ్ళ ఒత్తిడికి కొక్కి మళ్ళా వెనక్కి తీసుకుంటే వస్తుందో పోతుందో అని చెప్పి ఆత్మార్పణ చేసుకుంటాం. అతన్ని చూసి ఒకరింకొకరు 12 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ తర్వాత అదే విధంగా ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా పోరాటం చేస్తే 2014లో ఆయనతో బొంద పెడితే తెలంగాణని ఇచ్చేది తప్ప వేరే లేదు. మరి చూస్తున్నారు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. నిన్న రేపు నేను ముఖ్యమంత్రి అయితా అనే ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూర్చుంటే వెనక సీట్ కాడని నిలబడ్డాడు. మీరు చూసి మీరు అందరు ఫోటోలలో వీడియోలలో అది పరిస్థితి. మరిగా వేరే నాయకుల సంగతి చెప్పని కాదు, తూటా దెబ్బలు తిన్నోళ్ళు తూటాలు ఉన్నాయి ఇంట్లో అన్నోళ్ళు తెలుగుదేశం హయాంలో మళ్ళీ పోయి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యమం చేసిన వాళ్ళు ఇక పేర్లు ఏం చెప్పాలని. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు. మరి అట్లాంటి ఆంధ్ర పాలకులకు ఎందుకు తొత్తులు అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దా, మన కరెంట్ వద్దా, తెలంగాణ వచ్చినాక ఇవాళ మీరు అందరు కరెంటు మీద ఆధారపడ్డోళ్ళే. తెలంగాణ వచ్చినాక అంతకుముందేమో తెలంగాణ వస్తే చీకటి అవుతుంది. తెలంగాణ వచ్చినాక కరెంటు ప్రాజెక్టు గుంజుకున్నారు లేదా సీలేదు చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కలిసి నిన్నటిదాకా బీజేపీతో పొత్తు కలిసి కరెంటు ప్రాజెక్టు గుంజుకుంటావు, 7 మండలాలు గుంజుకుంటావు. ఇవాళ వచ్చి కాంగ్రెస్ తోటి కలిసి మళ్ళీ తిరుగుతావు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా అంటావు. అది సోనియా గాంధీ వచ్చి హైదరాబాద్ చెప్తావు. మరి మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి రేపు హైదరాబాద్ మన గుండెకాయ. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇక మన సంఘ విషయానికి వస్తే ఇంతకుముందే చెప్పారు స్థలం ఉందని, తప్పకుండా నేను నిధులు సమీకరిస్తా. నిన్ననే అర్పపల్లిలో ఎంపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రేపు బీసీ లోన్లు ఇచ్చే వాటిలలో విశ్వబ్రాహ్మణులకు పనిముట్లు కొనుక్కోవడానికి అంటే ఇవాళ కొంత మెకనైజ్డ్ అయింది, మిషన్లు కొనుక్కోవడానికి మంచి సబ్సిడీ ఇస్తాం, లోన్స్లో ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి అర్పపల్లిలో చెప్పాను. అదే విషయాన్ని మీ అందరి ద్వారా నియోజకవర్గం అంతా కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అది ఎక్కడో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ఎన్నడూ చేయలే, మనము విశ్వబ్రాహ్మణులు మన వైపు ఉన్నారని చెప్పి కావాలని ఒక విష ప్రచారం చేస్తున్నారు. మీకేమిచ్చారు తప్పకుండా చేస్తుంది. మరి ఈ విషయాన్ని నేను ఒక టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా మీ ఆశీర్వాదం ఉంటే రేపు ఎమ్మెల్యే అయి కూడా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి పదే తీసుకెళ్ళి